పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులు పొదిలి పొగాకు బోర్డులో వేలాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రోజురోజుకు పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ధరలకు వాస్తవంగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉందన్నారు. మొదటి గ్రేడ్ పొగాకు క్వింటాకు 25,000కు తగ్గకుండా, మీడియం గ్రేడ్కు 19,000కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ వ్యాపారుల అందుకు భిన్నంగా తక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పొగాకు క్వింటాకు 13,000 ఇచ్చినా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు. ఇలాంటి ధరలకే కొనుగోలు కొనసాగితే సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు సాగు కోసం పెట్టుబడులు భారీగా పెరిగాయని, కూలీలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కనీస గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలని, పొగాకు కొనుగోలు కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. మేలు రకం వచ్చేసి 25,000 వేయమని అడుగుతున్నాం సార్. అదేవిధంగా మామూలు మీడియం 190 రూపాయల దాకా గవర్నమెంటే వాళ్ళు చెప్పారు. కానీ ఈరోజు 130కి దిగజారిపోయింది సార్. 130 అయినా నో బిడ్స్ ఎక్కువ వచ్చేసినాయి సార్. అందువల్ల ఎందువల్ల నో బిడ్ అవుతున్నాయి, 130 వరకు దిగజారిపోయింది అని సూపరింటెండెంట్ గారికి మేము రైతులందరూ డిమాండ్ చేసాము. సార్ ఏమంటుందంటే ఇది సెలైను, అందువల్ల మేము తగ్గిస్తున్నాము అంటే మాకు గిట్టుబాటు కాదు సార్. 130 రూపాయలకి అసలు ఖర్చులు కూడా రావు. మరీ తక్కువ రేటుగా ఇబ్బంది జరుగుతుంది. మొన్నటిదాకా 25,000ది 190కి వచ్చింది, 160కి వచ్చింది, లాస్ట్కి 130కి అంటే చాలా దిగజారిపోతుంది. ప్రభుత్వము వాళ్ళు చెప్పే కొంది రేటు తగ్గుతుంది సార్. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, కేంద్రంలో కానీ వాళ్ళు చెప్తున్నారు రైతులకి మేము మేలు చేస్తున్నామని చర్చలు జరుగుతున్న మరుసటి రోజే ఇక్కడ తగ్గిపోతుంది. 25 నుంచి 130 రూపాయలకు పడిపోయిందంటే ఎక్కడ గిట్టుబాటు ఉంది? ఒకవేళ నోబిడ్ అయితే ఈ నోబిడ్ చెక్కుల్ని మళ్ళీ ట్రాక్టర్లో ట్రాన్స్ఫర్ తీసుకెళ్లాలంటే ఆయిల్ ఖర్చు, అన్ని